జగ్గయ్యపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్రీ హరిహర దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుండి గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం శ్రీ వెంకటేశ్వర అలివేలు మంగ కళ్యాణ నేత్రపరంగా నిర్వహిస్తారు. ఇటు బ్రహ్మోత్సవాలు 7 రోజుల పాటు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామివారిని పురవీధుల గుండా ఊరేగింపులో భాగంగా 7వ తారీఖు గరుడ సేవ, 8వ తారీఖు రథోత్సవం కలదు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని రాధాకృష్ణ పంతులు కోరారు. కళ్యాణానికి మహిళలు మంగళ హారతులు తీసుకువచ్చి స్వామివారికి వడి బియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రామాచారి, రామయ్య పంతులు, సూర్య పంతులు, రాధాకృష్ణగిరి, ఆలయ కమిటీ చైర్మన్ దొంతినేని పాపారావు, వైస్ చైర్మన్ జోగు సురేష్, కమిటీ సభ్యులు నరసింహాచారి, కిషన్ రావు, విజయ్, కృష్ణమూర్తి, రమేష్, ప్రవీణ్, సందీప్, నరసింహులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంతాయ కళ్యాణ నిలయే నిలయత్తినాం శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమ పవిత్రమైన లింగన్నపేట గ్రామంలో స్వామివారి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు 8 రోజులు దిగ్విజయంగా జరుగుతాయి. మొదటి రోజు అంకురార్పణం, పుణ్యావాచనం, విశ్వక్షేణారాధన. రెండో రోజు స్వామివారి దేవత ఆహ్వానం, హోమము, బడిహరణము మరియు గరుడ సంబంధించినటువంటి యొక్క గరుడస్తంభ కార్యక్రమము, తర్వాత ఎదుర్కోళ్ళు. ఆ రోజు కార్యక్రమం సమాప్తం. ఈరోజు 3వ రోజు స్వామివారి యొక్క తిరుకళ్యాణం. ఒక ప్రశ్న మనకు చాలామందికి వస్తుంటుంది. ఇది సుమారు ఈ బ్రహ్మోత్సవాల ఖర్చు ఒక 5 లక్షల వరకు ఉంటుంది. ఈ 5 లక్షల రూపాయలు ఖర్చు ఎందుకు మంతులు? దేవునికి ఏం తక్కువ మనం పెట్టారు? ఈ బ్రహ్మోత్సవాలు ఎందుకు చేయాలి? ఇది ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు ఏంది? మన పూర్వీకులు, మన సాంప్రదాయం ఏం చేసిండ్రు? అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ. ఇటువంటి జన్మ మళ్ళీ రాదు. ఇదివరకు మనకు తెలుసు 33 కోట్ల జన్మలలో ఎన్నో జన్మలు ఎత్తినాం మనం. ప్రతి జన్మలో భగవంతుణ్ణి, ఏ ప్రభువు, ఏ నారాయణ, ఒక్కసారి మానవ జన్మేరా, నీ లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లోనే పాల్గొంటా, నీ సేవ చేసుకుంటా, నేను తర్వాత నీ పాదాల దగ్గరికి వస్తా అని ఎన్నిసార్లు ఘోరంగా ఒక గోల్డెన్ ఛాన్స్ ఈ భక్తుని కోరిక నెరవేర్చాలి అని ఆ ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఒక్కసారి మనకు మానవ జన్మనిచ్చింది. నభూతో నభవిష్యతి. మానవ జన్మ సామాన్యంగా రాదు. ప్రతి మానవుడు కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి పోతున్నా? ఇదేమన్నా బజార్లో దొరికేది కాదు. మానవ జన్మ అంటే కోటి దగ్గరికి పోయి మానవ జన్మ కావాలని ఒక 50 రోజులు దొరికేయండి, ఎవరు దొరికేయాలి? పూర్వ సంస్కారం బట్టి మనకు మానవ జన్మ రావాలి. ఈ మానవ జన్మను మళ్ళీ వేరే పునర్జన్మ ఉండకుండా స్వామివారి యొక్క సన్నిధానాన్ని చేరాలంటే అగాధమా? మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి ఈ బ్రహ్మోత్సవాలను పెట్టిన భగవంతుడు మన కళ్యాణంలో పాల్గొనడం, గరుడ సేవ పొందడం, రథాన్ని గుంజడం, రథైన కేశవం దృష్ట్యా పునర్జన్మ నటించండి. ఒకవేళ రథం మీద ఇంకా భగవంతుడు నారాయణమూర్తి దర్శనం చేసుకుంటే మళ్ళీ పునర్జన్మ ఉండదు. కార్యక్రమాలు మంగళవారం నాడు ఉదయం సేవ, బుధవారం నాడు ఉదయం 5 గంటలకు
స్వామివారి రథోత్సవ ఊరేగింపు చాలా